హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 1Aలో DPP సమ్స్ లో 2 మార్క్స్ సమ్స్ లో 6th క్వశ్చన్ చెప్పుకుందాం ఈ వీడియోలో. ఓకేనా? 6th క్వశ్చన్ ఏమి ఇచ్చారు? OABC is a parallelogram. If OA bar is equals to small a bar and OC bar is equals to small c bar, then find the vector equation of the side BC. మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి? వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద సైడ్ BC. మనకి ఫస్ట్ ఏమి ఇచ్చారు? OABC is a parallelogram అన్నారు. అంటే parallelogram ని డ్రా చేసుకోవాలి మనం. సో OABC అనేది ప్యారలలోగ్రామ్. ఏమిచ్చారు? ఓఏ బార్, దీన్ని ఏమిచ్చారు? స్మాల్ ఏ బార్. ఓసి బార్ అంటే స్మాల్ సి బార్. ఓకేనా? మనకి అది ఇచ్చారు. ఫస్ట్ రాసుకోండి. గివెన్ OABC ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. మనకి సైడ్స్ ఏమిచ్చారు? ఓఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఏ బార్ అండ్ ఓసి బార్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ సి బార్ అని ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం తెలుసు? క్లియర్లీ బీసీ బార్ అంటే ఇది. బీసీ బార్ అనేది దేని నుంచి పాస్ అవుతుంది? సి బార్ నుంచి పాస్ అవుతుంది. సో క్లియర్లీ బీసీ బార్ ఈజ్ పాసింగ్ త్రూ సి బార్. ఇంతే కదా? బీసీ బార్ అనేది సి బార్ నుంచి పాస్ అవుతుంది. సో క్లియర్లీ బీసీ బార్ ఈస్ పాసింగ్ త్రూ సి బార్ అండ్ ప్యారలల్ టు ఓఏ బార్. ఈ బీసీ బార్ అనేది ఓఏ బార్ కి ప్యారలల్ గా ఉంది. మనం అదే రాసాం చూడండి. క్లియర్లీ బీసీ బార్ ఈస్ పాసింగ్ త్రూ సి బార్ అండ్ ప్యారలల్ టు ఓఏ బార్. ఓకేనా? నెక్స్ట్ మనకు తెలిసింది ఏంటి? వి నో దట్ వెక్టర్ ఈక్వేషన్ గురించి మనకి తెలుసు కదా. సో వి నో దట్ వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ passing through U bar and parallel to V bar is ఒక లైన్ U బార్ నుంచి పాస్ అవుతూ మళ్ళీ అదే లైన్ V బార్ కి ప్యారలల్ గా ఉంటే మనం వెక్టర్ ఈక్వేషన్ ఎలా రాసుకుంటాం? R బార్ ఈజ్ ఈక్వల్స్ టు U బార్ ప్లస్ T ఇంటూ V బార్. ఇక్కడ T అనేది మనకి స్కేలార్ అవుతుంది. ఓకేనా? సో దీన్ని బట్టి మనం బీసీ బార్ కి మనకి అడిగింది ఏంటి? వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ బీసీ బార్ అడిగారు. సో బీసీ బార్ కి వెక్టర్ ఈక్వేషన్ ఏం రాస్తాం? హెన్స్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద సైడ్ బీసీ బార్ ఈజ్ ఏం రాస్తాం? బీసీ బార్ అనేది మనకి దేని నుంచి పాస్ అవుతుంది? సి బార్ నుంచి పాస్ అవుతుంది. ఓఏ బార్ కి ప్యారలల్ గా ఉంది. సో దాన్ని బట్టి ఏం రాస్తాం? ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు సి బార్ ప్లస్ టీ ఇంటూ ఏ బార్. ఇంకా టీ అనేది స్కేలార్ అవుతుంది. ఓకేనా? ఇది మనకి వెక్టర్ ఈక్వేషన్. నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేసి లెట్ ఏ బార్ అండ్ బి బార్ బి నాన్ జీరో కొలీనియర్ వెక్టర్స్. If mod a bar plus b bar is equals to mod a bar minus b bar, then find the angle between a bar and b bar. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫస్ట్ గివెన్ ఇచ్చింది ఏంటి? గివెన్ mod a bar plus b bar is equals to mod a bar minus b bar అని ఇచ్చారు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమొస్తుంది? mod a bar plus b bar హోల్ స్క్వేర్ is equals to mod a bar minus b bar whole square. ఇప్పుడు దీని ఫార్ములా ఏంటి? mod a bar plus b bar whole square ఫార్ములా ఏంటి? mod a bar square plus mod b bar square plus 2 a bar dot b bar is equals to mod a bar square plus mod b bar square minus 2 into a bar dot b bar. ఇంతే కదా? ఇప్పుడు LHS లో mod a bar square RHS లో mod a bar square క్యాన్సిల్. అలాగే mod b bar square క్యాన్సిల్. ఇప్పుడు ఏమొస్తుంది? 2 into a bar dot b bar. ఈ మైనస్ 2 a bar dot b bar LHS వైపుకి వస్తే ఏమవుతుంది? ప్లస్ 2 a bar dot b bar ఈజ్ ఈక్వల్స్ టు 0. 2 ప్లస్ 2 4 అవుతుంది. 4 a bar dot b bar ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏమొస్తుంది? a bar dot b bar ఈజ్ ఈక్వల్స్ టు 0.
ఈ 4 మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివిజన్, కాబట్టి 0/4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని వచ్చింది. దీని ఫార్ములా ఏంటి? ఏ బార్ డాట్ బి బార్ కి ఫార్ములా mod a bar ఇంటూ mod b bar cos theta ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదే కదా ఫార్ములా. సో ఇప్పుడు ఏమవుతుంది? cos theta ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో theta వాల్యూ ఏమవుతుంది? π/2 వచ్చేసిందా? నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చారు? ఇఫ్ sin alpha ప్లస్ cosecant alpha ఈజ్ ఈక్వల్స్ టు 2, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin పవర్ n alpha ప్లస్ cosec పవర్ n alpha అని ఇచ్చారు. మనకు ఫస్ట్ ఏమి ఇచ్చాడు రాసుకోండి. గివెన్ sin alpha ప్లస్ cosecant alpha ఈజ్ ఈక్వల్స్ టు 2 అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? sin alpha ప్లస్ cosecant alpha ఏమని రాయొచ్చు? 1/sin alpha ఈజ్ ఈక్వల్స్ టు 2. సో దీనికి ఎల్సిఎం ఏమవుతుంది? sin alpha. ఇక డినామినేటర్ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. సో sin alpha 1 టేబుల్ లో sin alpha టైమ్స్ sin alpha ఇంటూ sin alpha sin స్క్వేర్ alpha ప్లస్ sin alpha లో 1 టైం పోతుంది. 1 ఇంటూ 1 1 ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు ఈ sin alpha అనేది ఇక్కడ డినామినేటర్ లో ఉంది, అటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. ఏమొస్తుంది? sin స్క్వేర్ alpha ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 sin alpha. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్లస్ 2 sin alpha ని ఇటువైపు తీసుకొచ్చాను. ఏమవుతుంది? sin స్క్వేర్ alpha మైనస్ 2 sin alpha ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో మనం ఏం రాయొచ్చు? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఏ ప్లస్ లో sin alpha. సో sin alpha మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? నెక్స్ట్ sin స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు sin alpha మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. అంతే కదా? ఇప్పుడు ఏమొచ్చింది? sin alpha ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు sin 1 అంటే 90 degrees. అంతేనా? సో మనకి ఆల్ఫా వాల్యూ 90 degrees వచ్చింది. మనకి ఇక్కడ ఏం అడిగారు? sin పవర్ n ఆల్ఫా. మనం ఏం కట్టాలి? sin పవర్ n ఆల్ఫా ప్లస్ cosecant పవర్ n ఆల్ఫా. ఆల్ఫా 90 వచ్చింది. సో sin 90 అంటే 1 హోల్ పవర్ n ప్లస్ cosecant ఆల్ఫా అంటే cosecant 90 అంటే 1 హోల్ పవర్ n. ఓకేనా? అంటే 1 ని ఎన్ని టైమ్స్ పవర్ చేసినా మనకు 1 వస్తుంది. సో 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ 9th సమ్ వచ్చేసి ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ ద ఫంక్షన్ mod sin x అని ఇచ్చారు. సో మనం ఏం తీసుకుంటాం? లెట్ f of x ఈజ్ ఈక్వల్స్ టు mod sin x అని తీసుకుంటాం. ఇప్పుడు f of phi ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? mod of sin of phi ప్లస్ x. అంతే కదా? సో మనకి ఏం తెలుసు? sin 180 ప్లస్ theta అంటే sin theta అంటే mod of sin x. అంటే మళ్ళీ మనకి ఏమొచ్చింది? x ప్లస్ లో పై ప్లస్ x తీసుకుంటే ఏమొచ్చింది? మళ్ళీ mod sin x అంటే f of x వచ్చింది. హెన్స్ ద పీరియడ్ ఆఫ్ ఫంక్షన్ mod sin x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? పై అనేది పీరియడ్ అవుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసరికి ఏమి ఇచ్చారు? ఇఫ్ sin hx ఈజ్ ఈక్వల్స్ టు 3, దెన్ షో దట్ x ఈజ్ ఈక్వల్స్ టు log టు ద బేస్ 3 ప్లస్ రూట్ 10 అని చూపించమన్నారు. మనకి ఇచ్చింది ఏంటి? sin hx ఈజ్ ఈక్వల్స్ టు 3 అని ఇచ్చారు. మరి ఫార్ములా ఏం తెలుసు? sin hx అంటే e పవర్ x మైనస్ x బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 3 అని మనకు తెలుసు. సో ఇప్పుడు ఏమవుతుంది? e పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటువైపుకి వెళ్తే మల్టిప్లికేషన్ అంటే 3 2s are 6. e పవర్ x మైనస్ x ఏమని రాయొచ్చు మనం? 1/e పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఏమవుతుంది? e పవర్ x. ఇక్కడ ఏం లేకపోతే డినామినేటర్ లో 1 ఉన్నట్టు. సో e పవర్ x ఇంటూ e పవర్ x హోల్ స్క్వేర్ మైనస్ e పవర్ x టేబుల్ లో 1 టైం. సో 1 1s are 1 ఈజ్ ఈక్వల్స్ టు 6. ఏమొచ్చింది? e పవర్ x హోల్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ డివిజన్ చేస్తుంది కదా, ఇటు వెళ్తే మల్టిప్లికేషన్. సో e పవర్ 6 ఇంటూ e పవర్ x. ఇప్పుడు ఈ 6 ఇంటూ e పవర్ x ని ఇటు తీసుకొచ్చాను. ఏమవుతుంది? e పవర్ x హోల్ స్క్వేర్ మైనస్ 6 e పవర్ x is minus 1 is equals to 0.
ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. దీంతో కంపేర్ చేసుకుని రూట్స్ కట్టాలి. ఏమొస్తుంది? దీనికి రూట్స్ మనం ఎలా కడతాం? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇదే కదమ్మా కడతాం. సో ఇదే ఈక్వేషన్ ని మనం దీంట్లో చూద్దాం. అంటే ఎక్స్ ప్లేస్ లో ఈ పవర్ ఎక్స్ ఉంది. సో దీన్ని బట్టి రూట్స్ ఇప్పుడు ఏం తీసుకుంటాం? రూట్స్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి అంటే -6, బి అంటే -6. సో ఫార్ములాలో కూడా మైనస్ ఉంది అంటే మైనస్ ఆఫ్ -6 ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే -6 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఈ పవర్ ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఇంటూ సి అంటే -1 బై 2 ఇంటూ ఏ అంటే 2 ఇంటూ ఏ కోఎఫిషియంట్ ఏంటి అంటే ఈ పవర్ ఎక్స్ కోఎఫిషియంట్ 1. నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ -6 అంటే +6 ప్లస్ రూట్ ఆఫ్ -6 హోల్ స్క్వేర్ అంటే 36 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 1s are 4 బై 2. నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 6 ప్లస్ రూట్ 36 ప్లస్ 4 40 బై 2. దట్ ఇంప్లైస్ 6 ప్లస్ రూట్ ఆఫ్ 14 ఏమని రాయొచ్చు 4 ఇంటూ 10 బై 2. నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 6 ప్లస్ రూట్ లోంచి 4 బయటకు వస్తే ఏమవుతుంది 2 ఇంకా రూట్ 10 బై 2. సో 6 2 టేబుల్ లో 3 టైమ్స్ పోతుంది. 2 2 అంటే డినామినేటర్ ని మనం న్యూమరేటర్ లో ఉన్న 2 టైమ్స్ కి సెపరేట్ గా రాసుకుంటే ఏమొస్తుంది ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 6 బై 2 ప్లస్ 2 రూట్ 10 బై 2 అంటే 2 2 క్యాన్సిల్. ఇది 3 టైమ్స్ ఏమొచ్చింది ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ రూట్ 10. బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేయండి. లాగ్ బేస్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ బేస్ 3 ప్లస్ రూట్ 10. ఇప్పుడు ఏమవుతుంది లాగ్ బేస్ ఈ పవర్ ఎక్స్ వాల్యూ ఎంత ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ బేస్ 3 ప్లస్ రూట్ 10 వచ్చిందా?